నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఖేలో ఇండియా జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం. 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న బీఆర్ఎస్. ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చారని విమర్శ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాం. ప్రతిపక్షాలకు ఓటమి తప్పదన్న రామచంద్రరావు. ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా. డ్రోన్ల దాడిలో 10 మంది మృతి, 38 మందికి గాయాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. 5 ఏళ్ల చిన్నారి హితీక్షను చిన్నమ్మ మమత చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సహన్ను అడిగి తెలుసుకుందాం. సహన్, చిన్నారి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఆదర్శ్ నగర్, కొరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ కు చెందిన చిన్నారి హితీక్ష శనివారం సాయంత్రం హత్య గురైంది. ఇంటి పక్కనే ఉన్న మరో ఇంట్లో ఓ స్నానాల గదిలో శవమై కనిపించడంతో స్థానికంగా సంచలనంగా మారింది. అది కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పలు కోణాలు విచారణ చేపట్టారు. మొదట ఏ ఇంట్లో అయితే డెడ్ బాడీ దొరికిందో ఆ ఇంటి యజమానిని అనుమానితుడిగా భావించి ఆ కోణంలో విచారించారు. తరువాత చిన్నారి సొంత చిన్నమ్మ ప్రవర్తన కొంచెం తేడాగా ఉండడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో హితీక్ష సొంత చిన్నమ్మ మమతానే హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి పోలీసులు జాగిలాల సాయం తీసుకున్నారు. తోటి కోడలిపై కోపంతోనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి తండ్రి, చిన్నారి బాబాయ్, చిన్నారి తాత ముగ్గురు సౌదీలో ఉండడం ఇక్కడ ప్రధాన అంశం. చిన్నారి తండ్రి రాము సౌదీ నుంచి హుటాహుటిన కోరుట్లకు చేరుకున్నారు. నిన్న కోరుట్లలో చిన్నారి మృతదేహంపై తండ్రి రోధించిన తీరు అందరినీ కలిసివేసింది. దీంతో పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు కోణాల్లో విచారించారు. చిన్నారిని సొంత చిన్నమ్మని హత్య చేయడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. దీంతో చిన్నారిని హితీక్ష సొంత చిన్నమ్మ మమతను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. హత్య చేయడానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ధన్యవాదాలు సహన్. మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదని 10 ఏళ్లలో ఆగమైన శాఖలను ఇచ్చారన్నారు. శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమే చెప్పాలి. గవర్నమెంట్ అయిన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గవర్నమెంట్ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసిపోయి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిర్లు అయినాక నా చేతిలో పెట్టారు.
ఇప్పుడు నేను కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చిర్రు అంతేనేగా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద, దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కింద తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏవైనా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఖేలో ఇండియా గేమ్స్, 40వ జాతీయ క్రీడలు లేదా ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వస్తువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని విన్నవించారు. ఆడబిడ్డల గౌరవం నిలబెట్టి వారిని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్క నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని బృహత్తర కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాబో రోజుల్లో ఎమ్మెల్యే సీట్లకు మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయన్న ఆయన 60 ఎమ్మెల్యే సీట్లకు ఆడబిడ్డలకు ఇస్తామన్నారు. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లు నాటాలని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది, తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈ రోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈ రోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈ రోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఆడబిడ్డలకు మేలు జరగాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని ఈ రోజు కార్యక్రమం తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు. అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్ లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు, వాళ్ళంతా బయట నిలబడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న, ఇండ్ల పట్టాలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన, అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన, ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాల. మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినరంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాల. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అయినరంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు.
ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్పగా ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు, స్థానిక శాసనసభ్యుడికి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. 100 రోజుల్లో 6 గ్యారెంటీలంటూ ప్రజల్ని వంచిన కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ విమర్శించారు. గ్రామాల్లో రైతులకు కనీసం విత్తనాలు, ఎరువులు అందించే పరిస్థితి లేదని వారు మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులతో అణచివేయడమే ఇందిరమ్మ మార్క్ కాంగ్రెస్ పాలన అని ఆక్షేపించారు. ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్లో 2 ఎగ్గొట్టిండ్రు, మధ్యలో 2 ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు. ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారనుకుంటుండ్రు. యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి 1 బస్తా ఇస్తామంటుండ్రు. మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినవు. నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. అంటే గింత అరాచకమా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు గుద్దుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగుడాలి తప్ప ఇంకేం చేయొద్దు. ఇదేనా పద్ధతి? పొగుడతారు ముఖ్యమంత్రిని. ఎప్పుడు పొగుడతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే, నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా, తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా, కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా 4 మంచి మాటలు చెప్తారు. లేకపోతే బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ సమాజంలోనే, తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది. ఇలా 3.5 సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్లీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు. రేపు 3 జిల్లా పరిషత్తులు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది, కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది. క్రీడాకారులు సోమరతనం లేకుండా నిత్యం ఆటే శ్వాసగా కృషి చేస్తేనే పతకాలు దక్కుతాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి క్రీడా పాఠశాలలో ఈతకొలను వాకిటి శ్రీహరి ప్రారంభించారు. హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ క్రీడా పాఠశాలల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ను ఇంటర్మీడియట్ వరకు పెంచాలని మంత్రి వాకిటి శ్రీహరికి పొన్నం విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్లో తెలంగాణ నుంచి ఏ విధంగానైతే భారతదేశంలో గౌరవం కలిగించే విధంగా గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటున్నారో అందులో మా స్వార్థం, మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మాకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అందరం కూడా శ్రద్ధతో చూసుకుంటాం. తప్పకుండా వీళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ సమన్వయంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. దినదిన గండం రోజుకో అడ్డం ఉన్నట్టుగా మెల్లమెల్లగా అభివృద్ధి జరుగుతూ ఇలా ఒక దశకు చేరుకుంటా ఉన్నాం. 200 ఎకరాలలో ఉన్న అగ్గిపేట్ స్కూలు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న అగ్గిపేట్ స్కూల్ చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఆ రోజు చూసి బాధపడ్డా. ఈ రోజు నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కరీంనగర్ లో స్పోర్ట్స్ స్కూల్లో ఇలాంటి నైపుణ్యం కలిగిన పిల్లలు ఒక డ్రెస్ కోడ్తో చాలా సంతోషంగా ఉన్నా ఈ స్కూల్ చూసిన తర్వాత. ఇది అవసరం కూడా. ఇక్కడ చిన్నారులలో ఇంత మంచి ప్లాట్ఫామ్ మీకు ఎక్కడ దొరకదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే పూర్తిగా లీనమైపోయి ఆట ఆడుతున్నదో ఇంకా లీనమైపోయి ఆటాడి మీ జీవితం, మీ అమ్మ, మీ నాన్న, మీ గురువు, మీ ప్రపంచం వేరే ఇంకొకటి ఉండకూడదు. మీ ప్రపంచం అంతా ఆట అయి ఉండాలి. ఏం కావాలి? మీ ప్రపంచం అంతా ఆట అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రపంచం మీదికు చూస్తుంది, లేకుంటే మీరు ప్రపంచం మీదికు చూడదు అన్నమాట గుర్తు చేస్తాం. బీజేపీ నాయకులపై ఇష్టారీతన మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబాస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం సహా అన్ని స్కామ్లు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని మాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడ చేసినాయి? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు మీరు మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. నేను కొనక్క 3 ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, ఏ గుడో పోదాం, నేను మా కుటుంబంతో సహా వస్తానని. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. కాబట్టి రబ్బర్ చెప్పులు, ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి, కార్ లోను, ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దెబ్బకు బీఆర్ఎస్ అస్త్రాలన్నీ నిర్వీర్యమైన వేళ తెలంగాణ సెంటిమెంట్ను ఎత్తుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజాపాలనలో గులాబీ నేతల ఆటలు సాగవని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో బీహార్ తరహా సంస్కృతిని తీసుకొస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు సైతం దొరకరని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రమ్మని ముఖ్యమంత్రి సవాల్ చేస్తే కేటీఆర్ పారిపోయారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ అస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అస్త్రం కూడా ఆవిరి కావడం ఖాయమన్నమాట సందర్భంగా చెబుతూ బీఆర్ఎస్ విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు అని అడుగుతా ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు దేశానికే ద్రోహం చేసినట్టుగా మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను విమర్శిస్తే తెలంగాణ విమర్శించినట్టు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తి చూపితే ఆంధ్ర పత్రికలు అనడం. దాడులు చేస్తున్నటువంటి వారిని తప్పు పట్టాల్సింది పోయి మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్లే అవును మీ దాడులు చేస్తామని చెప్పని మాట్లాడుతున్న మాటలు రౌడీ మాటలు. బీజేపీ ఫిర్యాదు మేరకు నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతేడాది మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీకి నష్టం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తుందని అసత్యాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో ఉందని, ఇప్పటికే పిటిషనర్ వాంగ్మూలం కూడా నమోదైందని బీజేపీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉపన్యాసాల వల్ల ఎలాంటి పరువు నష్టం జరగదని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ జిల్లా ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటు ఉంటుందని మీనాక్షి తెలిపారు. ఇందుకోసం విధి విధానాలు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా వంశీచంద్ రెడ్డి, నల్గొండకు సంపత్ కుమార్, వరంగల్కు అడ్లూరి లక్ష్మణ్ను ఇన్ఛార్జిగా నియమించారు. మెదక్కు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్కు జగ్గారెడ్డి, మహబూబ్ నగర్కు ఇన్ఛార్జిగా కుసుమకుమార్ ఎంపికయ్యారు. ఆదిలాబాద్కు అనిల్ యాదవ్, కరీంనగర్కు అద్దంకి దయాకర్, నిజామాబాద్కు అజ్మతుల్లా హుస్సేన్, రంగారెడ్డికి శివసేన రెడ్డిలను జిల్లా ఇన్ఛార్జీలుగా పీసీసీ ప్రకటించింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నట్లే అమాయకుల్ని మోసగించే ఘటనలు పెరుగుతున్నాయి. రోజుకో రకంగా సైబర్ మోసాలు పెచ్చిమీరుతున్నాయి. పాస్వర్డ్ అప్డేట్ అంటూ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ మాయ చేసి మోసపుచ్చుతున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నామా అందరికాడికి లాగేస్తున్నారు. ఇంకాస్త తీయగా మాట్లాడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ హైదరాబాద్ షేక్పేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ వృద్ధుడికి వీడియో కాల్ చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని లింక్ పంపారు. నిజమని నమ్మిన వృద్ధుడు వాళ్లు చెప్పినట్టే చేశాడు. కాల్లో ఉండగానే వివరాలు ఎంటర్ చేయాలని వృద్ధుడికి తెలపడంతో వివరాలు ఎంటర్ చేయగానే లిమిట్ 2.5 లక్షలకు పెరిగిందని 24 గంటల్లో అప్డేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశారు. వెంటనే ఖాతా నుంచి 2,03,000 డెబిట్ అవ్వడంతో ఆందోళనకు గురైన వృద్ధుడు మోసపోయానని అప్పుడు గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు లోగోను డీపీ పెట్టిన ఓ వాట్సాప్ నెంబర్ నుంచి విజయవాడలో ఓ చిరుద్యోగికి సందేశం వచ్చింది. మీ ఖాతా పాస్వర్డ్ అప్డేట్ చేయాలని అందులో ఉంది. ఏపీకే లింక్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. అతను లింక్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బ్యాంకు ఖాతాలో 11 లక్షలు జమైందని ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఈలోపే ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అయింది. బ్యాంకుకు వెళ్తే వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేశారని, అది వివిధ ఖాతాలకు బదిలీ అయిందని చెప్పడంతో బాధితుడు నిర్ఘాంతపోయాడు. విజయవాడలోని పటమటవాసికి ఆగంతుకులు కాల్ చేసి 6 లక్షలు లోన్ మంజూరైందని చెప్పారు. అతడి మెయిల్కు కూడా సమాచారం పంపారు. ఆ మర్నాడే ఆర్బీఐ పేరుతో మరో మెయిల్ వచ్చింది. మీకు మంజూరైన రుణానికి 18,950 ఛార్జీలు చెల్లించాలన్నారు. నిజమని నమ్మి యూపీఐ ద్వారా డబ్బు చెల్లించాడు. ఇలా పలు రకాల ఛార్జీల పేరుతో 12 లక్షల వరకు లాగేశారు. ఇంకా డబ్బు కట్టాలని అడగడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఇతరత్ర ఆధారాలను ఎదుటివారికి ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందు మన యొక్క ఐడెంటిటీని మనం బయటకు రివీల్ చేయకుండా ఉండాలి. బయటకు రివీల్ చేయకపోవడం అంటే ముందు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టుకోవడము, తర్వాత ఆధార్ లాక్ చేసుకోవడము, మన యొక్క అకౌంట్ సంబంధించిన ఏ పాన్ కార్డ్ అయితే ఇస్తున్నామో ఆ పాన్ కార్డ్ని బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉండడము, తర్వాత మన ఆర్థిక లావాదేవీలను యూపీఐ ద్వారా కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఏవైతే మన మాధ్యమాలు ఉపయోగించి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటివి ఏవైతే ఉపయోగిస్తున్నామో అడిగిన వాటిల్లో ప్రతి దాంట్లోనూ స్కాన్ చేయకండి. చేస్తున్న కొద్దీ మనకేం జరుగుతుంది అంటే మన యొక్క నెంబరు, దాని యొక్క ఐడెంటిటీ పక్క వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఇలా తెలిసిపోవడం వల్ల మనకి ఒసెంట్ రిపోర్ట్స్ తీసుకుంటే దాంట్లో మనకి చాలా వరకు మన అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వస్తుంది. అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలిస్తే ఖచ్చితంగా మనము మన యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకుని వాడు ఇవి తీసేసుకుంటాడు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఐడెంటిటీని రివీల్ చేసుకోకుండా దాన్ని భద్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రుణానికి ఛార్జీలు కట్టాలని, టీడీఎస్ చెల్లించాలని ఆర్బీఐ నుంచి నేరుగా వ్యక్తులకు మెయిల్స్ రావు. కేవైసీ చేయాలనే పేరుతోనూ ప్రస్తుతం మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మాస్క్డ్ ఆధార్ కాపీని ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆధార్ని లాక్ చేయండి. మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్లాక్ చేయొచ్చు. ఇది ఆధార్ సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలానే మాస్క్డ్ ఆధార్ వాడచ్చు. అంటే ఈ మాస్క్డ్ ఆధార్లో ఫుల్ ఆధార్ నంబర్ కనబడదు, కానీ ఆధార్ దాంతో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు ఓటీపీ వస్తుంది, దాంతో వెరిఫికేషన్ అయిపోతుంది. అలానే అవసరమైతే తప్ప మీ పాన్ ఇవ్వకండి ఎక్కడ కూడా. ఒకవేళ ఇచ్చిన ఆధార్ ఇచ్చినా పాన్ ఇచ్చినా మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ కార్డు కోసం ఆధార్, పాన్ ఇచ్చారు. సిమ్ కార్డు కోసం మాత్రమే ఆధార్ ఇస్తున్నా అని చెప్పి రాసి సంతకం పెట్టి డేట్ కూడా వేయండి. అప్పుడు వేరే పనుల కోసం ఈ ఆధారం, పాన్ వినియోగించకుండా ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ రోజుల్లో మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. అనుక్షణం జాగ్రత్తగా ఉంటే మోసాల బారిన పడకుండా ఉంటాం. సో బీ కేర్ఫుల్. ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాలు కొన్ని నీటిలో మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కూడా ఘాట్లన్నీ నీటిలో మునిగిపోయాయి.
గంగాహారతి నిర్వహించే వేదిక వరకు నీరు చేరుకుంది. దీంతో గంగాహారతి స్థలిని మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. భక్తుల రక్షణ కోసం కొన్ని కీలక ప్రాంతాల్లో అధికారులు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. స్నానమాచరించేందుకు భక్తులు నది లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు అయోధ్యలో కూడా సరయూ నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నదీ ఘాట్ల వెంబడి అదనపు బృందాలతో పాటు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. తాము సూచించిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పుణ్యస్నానాలను ఆచరించాలని అధికారులు భక్తులకు సూచించారు. బోటులో 8 మంది మించి ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. బ్రిక్స్తో పాటు ఆ కూటమితో కలిసి పనిచేసే దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై చైనా ఆచితూచి స్పందించింది. బ్రిక్స్ కూటమి ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరని పునరుద్ఘాటించింది. రక్షణాత్మక వైఖరితో ముందుకు వెళ్లలేమని తెలిపింది. ఇతరుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి సుంకాలను ఒక సాధనంగా వినియోగించడానికి తాము పూర్తి వ్యతిరేకమని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం బ్రిక్స్ కూటమి ఏర్పడిందని గుర్తు చేసింది. ఏ దేశానికి వ్యతిరేకంగా బ్రిక్స్ పనిచేయదని స్పష్టం చేసింది. బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఉక్రెయిన్లో నివాస ప్రాంతాలే లక్ష్యంగా 100కి పైగా డ్రోన్లతో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 38 మందికి గాయాలయ్యాయి. 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఇటీవల నివాస ప్రాంతాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. గత వారం రోజులుగా ఉక్రెయిన్పై 1270 డ్రోన్లు, 39 క్షిపణులు, 1000 శక్తివంతమైన గ్లైడ్ బాంబులను రష్యా ప్రయోగించింది. రష్యా దాడుల్లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. వాహనాలు తుక్కుతుక్కుగా మారాయి. కెన్యా పౌరులు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు పిలుపునివ్వడంతో రాజధాని నైరోబీలో పోలీసులు రహదారులను మూసివేశారు. నగర మధ్య ప్రాంతాలకు చేరుకోకుండా ప్రైవేటు, ప్రజా రవాణా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. పాదచారుల్ని కూడా రాజధానిలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అత్యవసర సేవలు అందించే సిబ్బందిని మాత్రమే రాజధానిలోకి అనుమతిస్తున్నారు. అధ్యక్షుడి కార్యాలయం, పార్లమెంటుకు దారితీసే రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. అధ్యక్షుడు విలియం రూటో అవినీతి, పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ కెన్యా పౌరులు ఇవాల్టి నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చారు. నైరోబీ శివారులో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. పోలీసు కస్టడీలో ఇటీవల ఓ బ్లాగర్ మృతి చెందడంతో కెన్యా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అవి హింసాత్మకంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 16 మంది మృతి చెందగా 400 మందికి పైగా గాయపడ్డారు.